కోనసీమలో విరివిగా దొరికే కొబ్బరికాయలతో మంచి రెసిపీ చేస్తున్నానండి. కొబ్బరి, నువ్వులు కలిపి పాకుండలు చేస్తున్నానండి. 1 కేజీ రేషన్ రైస్ తీసుకుని నానబెట్టానండి 24 గంటలు. చూడండి చక్కగా నానేయి ఒకసారి వాటర్‌తో కడిగేసి 12 గంటల తర్వాత మళ్ళీ శుభ్రంగా నానబెట్టుకున్నాను. 24 గంటల తర్వాత క్లాత్ మీద వేసి ఆరబెట్టానండి. ఆరబెట్టిన బియ్యాన్ని ఒక దాంట్లోకి తీసుకున్నాను. కావాల్సిన సామాన్లు కేజీ బెల్లం, 2 ఎండు కొబ్బరి చెక్కలండి. చూడండి ఎండు కొబ్బరి చెక్కలు ఎంత చక్కగా ఉన్నాయో. ఒక అరకప్పు నువ్వులండి, 8 యాలకులు, బియ్యం కేజీ నానబెట్టి ఒక డబ్బాలో వేసి మిల్లుకి పట్టించానండి. చక్కగా మిల్లుకి పట్టిన బియ్యాన్ని ఇప్పుడు పళ్ళెం తీసుకుని జల్లెడలో జల్లించుకోవాలండి. పిండి బియ్యం గింజలు అవి వచ్చేస్తూ ఉంటాయండి. చక్కగా జల్లించుకోవాలి. అలా జల్లించిన పిండిని పళ్ళెంలో తడిపిండి కదండి, ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా క్లాత్ కానీ వేసుకుని మూత పెట్టుకోవాలండి. ఒక వారగా లాగా చక్కగా నొక్కుని ఒక ప్లేట్ ఏదైనా మూత వేసుకోవాలండి. ఇప్పుడు బెల్లం కరిగించుకుంటే బెల్లం అంతా కూడా మెత్తగా చేసుకున్నాను. కొబ్బరి ముక్కలు చిన్న సైజులో కోసుకోవాలండి. బాగానే చాలా బాగుంటుందండి. కూర వేసి కన్నా ఇలా ముక్కలు అయితే పంటి కింద పడి చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఒక మందపాటి గిన్నె పెట్టానండి. కొంచెం దలసరిగా ఉండాలి. గిన్నె వేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి. నెయ్యి వేసి చక్కగా దోరగా వేయించుకోవాలండి. చూడండి ఎంత బాగున్నాయో కొబ్బరికాయ ముక్కలు. ఇప్పుడు నువ్వులు కూడా వేయిస్తున్నానండి. మాకు ఇక్కడ ఎక్కువగా దొరుకుతాయండి. ఎండు కొబ్బరి నిల్వలు ఉంటాయండి, అటకల మీద వేస్తారు. చూడండి ఇప్పుడు అదే గిన్నెలో 1 గ్లాస్ వాటర్ వేసి బెల్లం అంతా కూడా కరిగించుకోవాలండి. బెల్లం కరిగిన వెంటనే వడగట్టుకోవాలండి. కొంచెం చూసారా, టీ చిక్కని తీసుకుని వడగట్టాను. అలా కరిగించిన బెల్లం వాటర్ని అదే ఉండపాకం వచ్చే వరకు అదే గిన్నెలో పాకం పట్టాలండి. చూడండి పాకం ఎలా వచ్చిందో ఆ టైప్ లో రావాలి. యాలకుల పొడి వేసి వేయించిన కొబ్బరి ముక్కలు, నువ్వుల పొడి వేసి కలపాలండి. తర్వాత బియ్యం పిండిని కూడా వేసి కలుపుతూ ఉండాలండి. బియ్యం పిండిని అలా స్లోగా కలుపుకోవాలండి. లేకపోతే ఉండలు అవి కట్టేస్తాయి. ఒకరు కలుపుతుంటే ఇద్దరు ఉంటే బాగుంటుందండి. లేకపోతే ఒకరైతే కొంచెం కష్టం అవుతుంది. ఇది కలిపేటప్పుడు టైట్ గా ఉంటుందండి పిండి కలిపేటప్పుడు. అలా అయిన పిండిని చూడండి చక్కగా ఎలా తయారైందో ఆ రకంగా ఉండాలండి. ఆ రకంగా కొంచెం నెయ్యి వేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇప్పుడు చల్లారిన తర్వాత చూస్తున్నాం. ఉండలు ఇవ్వండి. చల్లారిన దాన్ని ఉండలు చేసుకుని పక్కన పెట్టుకుని ఒక కడాయి పెట్టుకుని నూనె వేసి చేసిన ఉండలను దోరగా వేయించుకోవాలండి. మీడియం సైజులోనే పెట్టాలండి. స్టవ్ మాత్రం స్పీడ్గా పెట్టినట్లయితే పైన మాడిపోయి లోపల ఉడకవండి, కలర్ వచ్చేస్తాయి. చూడండి చక్కటి పాకుండలు, కొబ్బరి పాకుండలు నువ్వు పప్పుతో రెడీ అయ్యాయండి. ఇవేనండి మన కోనసీమలో ఎక్కువగా చేసుకుంటామండి పండుగ వచ్చేటప్పటికి. చక్కగా ఎప్పుడు కూడా సంక్రాంతి అంటేనే ముందు పాకుండలతోటే స్టార్ట్ అవుతుందండి. మాకు ప్రతి ఇంట్లోని కూడా పాకుండలు చక్కగా చేసుకుంటాము. ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సంక్రాంతి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి అండి. ఉంటానండి.